ఇప్పుడు అది విజయ్ అనుకూల ఓటు అని ఎందుకు అనుకోకూడదు? వ్యతిరేక ఓటు ఏఐఏడీఎంకేకి పోవచ్చు, విజయ్కి అనుకూల ఓటు అనుకోవచ్చు కదా అది. అప్పుడు కూడా అది చిరంజీవి అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. చీలితే డిఎంకేకే కదా సార్ మేలింగ్ అందులో. నేను అనేది డిఎంకే ఓటర్ చీలాడు అంటే గనక డిఎంకే క్లాస్ అండి, నో డౌట్. డిఎంకే ఓటర్ ఏఐడిఎంకే ఎందుకు వేస్తాడు? ఫ్రాంక్ గా మాట్లాడితే డిఎంకే హార్డ్ కోర్ ఓటరు ఏఐడిఎంకే ఎందుకు వేస్తాడు? అసలు ఇంపాసిబుల్ అది. కాబట్టి ఉండదు. ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటి అంటే విజయ్ అనుకూల ఓటు అది. వాస్తవంగా సామాజికంగా దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా విజయ్కి బాసటగా నిలుస్తున్నారు. అది గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నదే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్తుంది. కాబట్టి తమిళనాడు ఆ కన్ఫ్యూజన్ ఉంది. గెలిస్తే స్టాలిన్ పాజిటివ్, అదేమి విజయ్ వల్ల కాదు నా దృష్టిలో. అదే ఓడితే గనక ఈ టైప్ లో ఉన్నట్ట. కానీ ఒకటి సరే, మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓకే, మళ్ళీ స్టాలిన్ వస్తాడని చెప్తుంటే, ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిస్, ఎన్డీటీవీ వీళ్ళ సర్వే మాత్రం విజయ్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది, అవసరమైతే గవర్నమెంట్ కూడా విజయ్ వస్తుంది అనేది. అంటే అది ఏ లెక్కన వాళ్ళు చెప్పేది అంచనా? అంటే అది జనాలు ఎక్కువ మంది విజయ్ పేరే చెప్తున్నారు. వీళ్ళని అడుగుంటారు ఎక్కువ మంది, అడిగినటువంటి సందర్భంలో ఆ ముక్కే చెప్పుంటారు.